ఎల్లప్పుడూ శాంతిని కోరుకున్న దేశం భారతదేశమని, టెర్రరిజాన్ని, హింసను ప్రోత్సహించే దేశం పాకిస్తాన్ అని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ జయప్రదంగా శత్రువులను మట్టుబెట్టిన సందర్భంగా ఆసిల్మిట్ట తన కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. స్థానిక వైసీపీ శ్రేణులు బాణసంచా కాల్చి తమ దేశభక్తిని చాటారు. అనంతరం వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ కేవలం టెర్రరిజాన్ని రూపుమాపడమే విజయంగా భావిస్తున్న ప్రధాని మోదీ మరికాస్త దూరంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. పాకిస్తాన్ని విచ్ఛిన్నం చేయకపోతే అంతర్గత పోరు మొదలవుతుందని అన్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో 3 విధాలైన అంతర్గత యుద్ధాలు జరుగుతున్నాయని, వాటి ప్రభావం భారతదేశంపై పడకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. భారతదేశ రక్షణ దళంతో పోరాడే శక్తి పాక్కు లేదని, దేశ విచ్ఛిన్నం వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు వాసుపల్లి. Within the country, all parties, irrespective of the religions, 200% సపోర్ట్ చేస్తా ఉన్నాయి ఈరోజు మోడీ గారికి. పాకిస్తాన్ టెర్రరిజంని నామరూపాలు లేకుండా చేయడం ఒకటే కాదు పని ఈరోజు మోడీ గారికి. ఇది ఎవరైనా చేస్తారు. నేను ఒక భారతీయుడిగా, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. టెర్రరిస్టులను పెకిలించడం కాదు ఈరోజు మనం చేయవలసింది. పాకిస్తాన్ని విచ్ఛిన్నం చేయడం కావాలి. కోలుకొని దెబ్బ తగలాలి పాకిస్తాన్కి. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళీ మనం క్యాప్చర్ చేసుకోవాలి. డీస్టెబిలైజ్డ్ పాకిస్తాన్ ఏమో భారతదేశంకి పూర్తి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలి. ఈరోజు మనతో పెట్టుకుంటే 1971 వార్లో కరాచీలో ఆ రోజు 2 అటాకులు చేసాం. మనం 2 సబ్మెరైన్స్ అక్కడే కొట్టామన్నమాట. కరాచీలో సబ్మెరైన్స్ కొట్టాం. ఈరోజు 93ని పౌరుల్ని వాళ్ళు పొట్టన పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే ఇండియన్ ఆర్మ్ ఫోర్స్తో ఫేస్ చేయలేక. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ చీఫ్స్ అందరూ కూడా ముగ్గురు కూడా ద మోస్ట్ ఎమినెంట్ చీఫ్స్ అన్నమాట. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్స్ అన్నమాట. అబోవ్ ఆల్ ఏంటంటే మోడీకి గట్స్ ఉందన్నమాట.